అహ్మద్ గారు ఎమ్మెల్యే గుంటూరు ఈస్ట్. ఎంతో గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారికి వాట్సాప్ గవర్నెన్స్ నిజంగా ఇప్పుడే సభ్యులు చెప్పినటువంటి విధంగా ఇట్స్ ఎ గేమ్ చేంజర్. మారుతున్నటువంటి టెక్నాలజీ యుగంలో వాట్సాప్లో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో అనేక సందర్భాల్లో అంశాల్లో అంతర్భాగమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వాట్సాప్ సామాన్యులకు సైతం కూడా ఈరోజు 100 మంది ఉంటే దాదాపు 96 మంది వాట్సాప్లో ప్రతిరోజు కూడా యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వాట్సాప్ ద్వారా గవర్నెన్స్ అంటే పరిపాలన అనేది ప్రతి ఒక్కరికి కూడా గత ప్రభుత్వం మాటలు వికేంద్రీకరణ పేరుతో చేతకాని దద్దమ్మ ప్రభుత్వం గత ప్రభుత్వం ఒక విధమైనటువంటి 3 ముక్కల ఆటలు చేసుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కన్ఫ్యూజ్ చేసినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వికేంద్రీకరణకి ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం కానీ పరిపాలన కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఈరోజు టెక్నాలజీ రూపంలో ప్రజలకు అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ను వేదిక చేసినందుకు గౌరవ మంత్రి గారికి ఈ సభ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ముఖ్యంగా మన మిత్ర యాప్ యొక్క ప్రధాన లక్ష్యం ఏదైతే ఉందో ప్రభుత్వ సర్వీసులే కాక పరిపాలన సేవలు సౌలభ్యంతో పాటు పారదర్శకతో పాటు అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏదైతే ప్లాట్ఫామ్ సృష్టించబడుతుందో దాని ద్వారా ప్రజలకు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలతో పాటు గ్రీవియన్సెస్ ఏదైతే పబ్లిక్ లో ఉన్నటువంటి గ్రీవియన్స్ ని మనం కలెక్ట్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ గా ఈ వాట్సాప్ గవర్నెన్స్ రాబోయేటువంటి రోజుల్లో ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధ్యక్ష, 161 సేవలతో ప్రారంభించినటువంటి అతి తక్కువ కాలంలోనే ఈరోజు 200 పైచిలుకు సేవలు అందిస్తూ ఈరోజు దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా న్యూస్ అప్డేట్స్ తో పాటు ప్రమాదాలు జరిగినప్పుడు లొకేషన్ షేరింగ్ కోసం కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో చాలా వరకు పోలీసులకు కానీ అలాగే అంబులెన్స్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతుందో ఇప్పటికే చాలా యాప్స్ వచ్చున్నాయి. కానీ మన వాట్సాప్ గవర్నెన్స్ లో దీన్ని అంతర్భాగం చేసుకుంటే తప్పకుండా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్ గా SOS సర్వీసెస్ కూడా దీంట్లో మనం పార్ట్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు చూస్తా ఉన్నాం మతం చూడం పార్టీ చూడం అని గొప్పగా చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా అక్కడ లంచాల బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులుంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వర్గాలకు విభేదాలకు తావు లేకుండా టెక్నాలజీ ద్వారా సామాన్యుడికి సైతం ఈ సేవలు అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరొకసారి మన మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. దీనివల్ల ప్రజలకు అమూల్యమైనటువంటి సమయంతో పాటు ట్రావెలింగ్ ఖర్చు ప్రతి ఒక్కరు ఈరోజు సామాన్యుడు గవర్నమెంట్ MRO ఆఫీస్కి రావాలంటే మారుమూల ప్రాంతాల నుంచి వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చులతో పాటు అనేక రకాల ఖర్చులతో పాటు లంచాలు కానీ అవినీతి కానీ వీటినన్నిటి కూడా రూపుమాపేటువంటి ఒక మంచి కార్యక్రమంగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ మేము అందరం కూడా అభివర్ణించవచ్చు. అధ్యక్ష, ఏదైతే స్వర్ణ 2047 మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారో దానికి ఇది ఒక తొలి అడుగుగా కూడా ఎందుకంటే ఈరోజు టెక్నాలజీతో ప్రపంచం అంతా కూడా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో AI లాంటి ఇవన్నీ కూడా తీసుకొని AIని కూడా ఇంటర్లింక్ చేస్తూ ఈరోజు గవర్నెన్స్ ని జోడిస్తూ చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా మంచి ప్రయత్నంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ముఖ్యంగా చూస్తా ఉన్నాం రేషన్ మాఫియా ఏ విధంగా రెచ్చిపోతా ఉందో దాన్ని అరకట్టడానికి QR కోడ్ ద్వారా ఈరోజు ఎందుకంటే రేషన్ కార్డులో ఏదైతే జరుగుతా ఉందో ఇది ప్రజల చేతుల్లోకి ఇచ్చినటువంటి పాలన అని చెప్పి నేను దీనికి షార్ట్ అబ్రివేషన్ అంటే ఇది ప్రజల చేతుల్లో బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అనే దానికి ఇది వాట్సాప్ గవర్నెన్స్ ఒక ఎగ్జాంపుల్ గా మేము అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేషన్ కార్డుల ద్వారా జరిగేటువంటి అవినీతిని కూడా అరికట్టేటువంటి విధంగా QR కోడ్ ద్వారా
ఈ సేవల్లో వాట్సాప్ని లింక్ చేయడం అనేది, అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్స్ కానీ అనేక వాటర్ కనెక్షన్స్ కానీ లోకల్ బాడీస్లో వాళ్ళు కట్టేటువంటి పన్నుల దగ్గర నుండి ట్రేడ్ లైసెన్స్ దగ్గర నుండి అలాగే అనేక విషయాల్లో ఈ వాట్సాప్ గవర్నెన్స్ని పార్ట్ చేయడం కూడా చాలా మంచి సందర్భం అని చెప్తా ఉన్నా. వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతో పాటు సామాన్యులు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ మీద పూర్తిగా అవగాహన వచ్చేటువంటి విధంగా మేమందరం కూడా పెద్ద ఎత్తున దీంట్లో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి తెలియజేస్తూ, మొన్న దేశ స్థాయిలో జరిగినటువంటి కాంక్లేవ్లో లోకేష్ గారు చాలా చక్కగా దేశంలో ఉన్నటువంటి మేధావులు సైతం వాళ్ళందరూ కూడా గొప్పగా ఆలోచించినటువంటి విధానం ఈరోజు మనందరూ కూడా కనిపిస్తా ఉంది. అధ్యక్ష, ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు నారా లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.